నగర క్రైస్తవులు ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి ఖమ్మం నగర క్రైస్తవులు ఫెలోషిప్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికై శాంతియుత ర్యాలీని చేపట్టారు. కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న దేవుని సేవకులు జకారియా హనుమంతరావు, చల్లగుండ్ల రమేష్ బాబు, ఆనంద్, విజయ్ కుమార్, ఎంఎస్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫాస్టర్ ప్రవీణ్ మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. కావున 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రి, డీజీపీ, పోలీసు యంత్రాంగం తగు విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ శాంతియుత ర్యాలీలో సుమారు 2000 మంది సేవకులు, క్రైస్తవులు, జ్యోతి, సుశీల సేవకులు, సైమాన్ తదితరులు పాల్గొన్నారు. మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. చేరువచ్చిన ఖమ్మం క్రైస్తవ సంఘాల వారికి, సంఘాల నాయకులకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ శాంతి ర్యాలీ మరి తీయడానికి గల కారణం పగడాల ప్రవీణ్ గారు అకాల మరణం. మరి అది దుండగుల చేతిలో మరణించాడనే సత్యం, అనుమానాలన్నీ కూడా నిజమైపోతూ ఉన్నాయి. కనుక వాటిని ఖండనగా తెలియజేస్తూ నిరసన తెలియజేయడానికి యావత్ ఖమ్మం జిల్లా క్రైస్తవ సంఘాలన్నీ ఈ రోజున కదిలి వచ్చి ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ తీరుస్తూ ఉన్నారు. ఇది పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీని 1000 మందితో మరి ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు వెనక దగ్గర అనే సత్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి 2 ప్రభుత్వాల వారు, అలాగనే పోలీస్ శాఖ వారు, మీడియా వారు అందరూ కూడా దయచేసి గమనించాలి. ఈ న్యాయాలు అనేటువంటి ఒక మనిషికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం తీవ్రంగా ఖండించడానికి అందరూ కూడా సహకారం కోరుతున్నాం. మరి మతాలు వేరైనా మనం అందరం మనుషులం, మనందరం భారతీయులం. ప్రజాస్వామ్యం మన దేశం. ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. అందరి విశ్వాసాలని అందరం కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి. అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు కొనసాగాలని ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు, పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవ సమాజాన్ని కూడా మీరు గుర్తించాలని, గమనించాలని కోరుతున్నాను. క్రైస్తవుల మీద ఎటువంటి మరి దాడులు కానీ, ఎటువంటి హత్యాకాండలు కానీ జరగకుండా మరి ప్రభుత్వమే దీనికి మరి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. మరి ప్రవీణ్ కుమార్ పగడాల గారికి న్యాయం జరగాలని, వారి యొక్క హత్యలో జరుగుతున్న ఆ యొక్క ఇన్వెస్టిమెంట్ అంతా కూడా సవ్యంగా జరగాలని మేము కోరుకుంటూ, వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ క్రైస్తవులమంతా ఈ రోజున ఈ ఖమ్మం పట్టణంలో ఈ ధర్నాను కొనసాగించాము. కాబట్టి శాంతి ర్యాలీని కొనసాగించాము. 2 రాష్ట్రాలు కూడా ఈ యొక్క మరి నష్టాన్ని మరి ఏ విధంగా చూస్తారో తెలియదు, కానీ ఇక నుంచి క్రైస్తవ బిడ్డలకి, క్రైస్తవ కమ్యూనిటీకి ఎటువంటి హాని జరగకుండా చూసే బాధ్యత ఎంతైనా మన ప్రభుత్వాల మీద ఉంది కనుక మరి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మన భారతదేశానికి, మన తెలుగు రాష్ట్రాలకి ఎంతో తలవంపులు ప్రియులారా. ఎందుకంటే మనందరికీ ఇది అవమానం. మరి ఇంతగా ఎక్కడికి పోతుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది? క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వ నిర్ణయాలు ఏమైపోతున్నాయి? వారికి జరిగే అన్యాయాల మీద ఎవరు మరి మాట్లాడినా కూడా, క్రీస్తు పక్షంగా నిలబడ్డా కూడా వారి నోరు నొక్కేయటం, వారి చర్చల మీద దాడులు చేయడం, వారి సేవ మీద అగత్యాలకు పాల్పడటం, ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని చూసినప్పుడు మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా విజ్ఞప్తిని తెలియజేస్తూ మా యొక్క శాంతియుత ర్యాలీని కొనసాగించున్నాము. మా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేశ విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతించిన ప్రవీణ్ పగడాల గారిని కొన్ని సంఘ విద్రోహ శక్తులు, ఒక్కళ్ళే ఎవరు మాట్లాడు, సంఘ విద్రోహ శక్తులు అంటే కాదు, వాళ్ళు ఏం చెప్పాలంటే టెర్రరిస్టు సమానంగా మేము చూస్తున్నాం. వాళ్ళని సోషల్ మీడియాలో వస్తూ క్రైస్తవాలని విశేష రహితంగా తిడుతూ ఆ నమ్ముకునే విశ్వాసాలను కూడా వాళ్ళని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ కొంతమంది రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తులు అలాంటి వాళ్ళు క్రైస్తవం మీద విషం కక్కుతూ సోషల్ మీడియాలో ఈ రోజు వాళ్ళు ప్లేట్ అయిపోతున్నారంటే వాళ్ళని ఏ గవర్నమెంట్ కూడా ఆపడం వాళ్ళు సత్యం కాలేదు. రాజమండ్రిలో కూడా క్రైస్తవులు ఆయన మీద కంప్లైంట్ మీద కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా ఇప్పటి వరకు మీద లెక్కిస్తారంటే క్రైస్తవుల మీద ఎంత అణచివేత ధోరణి ఉందో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఒక క్రైస్తవుడు మీద తెలుగు రాష్ట్రాల్లో సంఘాల్లో కానీ పాస్టర్ల మీద కానీ దౌర్జన్యాలు చాలా విశిష్టరహితంగా జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద వాళ్ళకి ఎంత
ఎంత విధిగా అవమానకంగా ఉందంటే మేము చెప్పలేకపోతున్నాము. ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తాం. ఖమ్మంలో ఇంచుమించు 5,000 మంది పాస్టర్స్ కానీ సంఘ విశ్వాసులు కానీ నిరసన తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎస్ఆర్ బీజే కాలనీలో కవిత ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం. ఖమ్మం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య వేదిక అధ్యక్షుడిగా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి సంతాపంగాను ఆ కుటుంబానికి సానుభూతిగా తెలియజేయడం కొరకై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది ఈ రోజున పెద్ద ర్యాలీని తీసి మరి క్రైస్తవులు అంటేనే శాంతి కాముకులని, క్రైస్తవుల ద్వారానే ఎంతో మంది ఉగ్రవాదులు, నక్సలైట్లు ఎంతో మంది మరి మారుతూ వచ్చినారు. ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క మృతి 2 రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లో ఒక ఉవ్వెత్తున ఒక ఐక్యతను చాటి చెప్పడానికి చాలా మంది బయటకు వస్తూ వచ్చినారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మరి ఆ మృతి మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం వారు సకాలంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని, పోలీసు వారు నిష్పక్షపాతంగా మరి రిపోర్ట్ అందించాలని కోరుతూ ఈ రీతిగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఎవరో చనిపోయినారనో లేకపోతే మృతి పొందారనో ఐక్యత చాటడం కాదు, కానీ ఇంకా ఖమ్మం జిల్లాలో ఎవరికైతే థ్రెటనింగ్ ఉందో వారందరికీ మనం ముక్త కంఠంతో సపోర్ట్ గా ఉండాలని ఖమ్మం జిల్లా ఐక్య వేదిక పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య వేదిక తరపున ఒక అధ్యక్షుడిగా తిమోతిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.